ఆయన్న చెప్పండి. బేసిక్గా ఈరోజు ఎందుకు స్పెషల్ డే అంటారన్న ఈరోజు మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత రాజ్యాంగం ఉమ్, నవంబర్ 26నే మనకి ఆమోదించినా కూడా అది అమల్లోకి వచ్చింది జనవరి 26వ తారీఖున వచ్చిందన్నమాట. ఉమ్, సంపూర్ణంగా అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మన కోసం రాసుకున్నటువంటి రాజ్యాంగం అమలు జరుగుతున్నటువంటి తేదీ ఇది నవంబర్ 26న వచ్చింది. ఇది జనవరి 26న రిపబ్లిక్ డేగా మనం ఆ. గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. భారత రాజ్యాంగం మన దేశానికి ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందన్న అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు కదా. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చింది, స్వేచ్ఛా హక్కు, సమానత్వం, అందరూ ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ అనేది ఉండాలి. లేడీస్కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్గా ఉండాలి. అంటే ఆ టైంలో మనకి ఎడ్యుకేషన్ అనేది లేడీస్కి అనేది అంతవరకు లేదు. కానీ ఈ రాజ్యాంగంతో మనకి లేడీస్ ఎడ్యుకేషన్ మీద అక్షరాస్యత అనేది పెరగాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి సమానత్వంగా ఉండాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి ఇచ్చింది. గణతంత్ర దినోత్సవం మనకి ఏం గుర్తిస్తుంది అన్న మామూలుగా ఈ రోజు గణతంత్ర దినోత్సవం అంటారు కదా, రిపబ్లిక్ డే. అంటే చాలా మందికి గణతంత్ర దినోత్సవం అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా తక్కువ తెలియదు. ఇదివరకైతే మనం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. సో ఈ రోజు అనేది మనకు ఒక స్పెషల్ డే అనిపించేది. అవును, మనకు ఉన్నప్పుడు మనకి స్కూల్లో కానీ ఉదయాన్నే లేచి స్నానం చేసేసి వెళ్ళి జెండాలను అవన్నీ అలంకరించేసి స్కూల్లో మనం సెలబ్రేషన్స్ అనేవి చేసుకునే వాళ్ళం. ఇప్పుడున్న యువకులకి గణతంత్ర దినోత్సవం కోసం చెప్పాలనుకుంటే 2 మాటల్లో ఏం చెప్తారన్న? అంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కాబట్టి. ప్రతి ఒక్కరు ముస్లిమ్స్కి ఒక ఫెస్టివల్ ఉంటుంది, క్రిస్టియన్కి ఒక ఫెస్టివల్ ఉంటుంది, హిందూస్కి ఫెస్టివల్ ఉంటుంది. కానీ అందరు కలిసి చేసుకునేటువంటి ఫెస్టివల్ గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి అందరు కలిసిమెలిసి జరుపుకోవాలి. అదే భారతదేశంలో స్వాతంత్రం రావడానికల్లా ఒక ముఖ్య కారకులు ఉన్నారన్న, పోరాటం చేసిన యోధులు. అందులో మీకు నచ్చిన ఒక 4-5 పేర్లు చెప్తారు. సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారు, నాకు ఇష్టం భగత్ సింగ్ గారు. ఇంకొక 2 పేర్లు ఏమైనా చెప్తారా? వీళ్ళు వచ్చేసరికి మన గాంధీజీ, దాంతోపాటుగా అంబేద్కర్ గారు, వీళ్ళందరూ ఫైట్ చేసి తీసుకొని వచ్చారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో తీసుకొచ్చారు. సో ఈరోజు మీరు పాపకు కూడా గణతంత్ర దినోత్సవం తెలియజేయడం, మీ జనరేషన్ నుంచి కూడా ఏమైనా పాప అనమాట, ఆమె తెలియాలని చెప్పేసి మార్నింగ్ నుంచి ఆమె తలస్నానం చేయించేసి ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ చూపిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడున్న జనరేషన్కి దేశభక్తి అంటే కొంచెం అందరూ కూడా ఖచ్చితంగా ఉంది. బట్ ఏంటంటే ఎక్కువ మంది వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో వీటిలో చూపిస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మేడం మేడం ఈరోజు స్పెషల్ డే అంటే చాలా మంది జరుపుకుంటున్నారు. ఈరోజు స్పెషల్ డే అంటే ఏంటి మేడం అసలు మీకు తెలుసు? ఈరోజు రిపబ్లిక్ డే. ఓకే మేడం, భారత రాజ్యాంగం మన దేశానికి ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది మేడం? మార్పులు అంటే చాలా వచ్చినాయా? ఓకే, గణతంత్ర దినోత్సవం యువకులకి మీరు ఏం సందేశం ఇస్తారు మేడం? ఇప్పుడు ఈరోజు రిపబ్లిక్ డే మేడం. సో ఇప్పుడున్న అంటే మీ చిన్ననాటప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మేడం? మొత్తం మారిపోయింది. చిన్నప్పుడు అంటే పిల్లలు చిన్న రిబ్బన్లు వేసుకోవడం అన్నీ ఉంటుండే, ఇప్పుడు అట్లా లేదండి. చిన్నప్పుడు ఒక పూర్వవైభవం పండగలా ఉండేది. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది కాబట్టి ఇంకా అన్ని చాలా మారిపోయింది. ఓకే మేడం, అయితే భారతదేశం మన యొక్క స్వాతంత్ర పోరాట యోధులు ఉన్నారు మేడం, మనకి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్రం తెచ్చిన యోధులు ఉన్నారు. అందులో మీకు నచ్చిన ఒక 2 పేర్లు చెప్తారా? అంటే మనకు నచ్చిన పోరాటం అంబేద్కర్ గారు అండ్ నెహ్రూ గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈరోజు స్పెషల్ డే ఎందుకోసం అమ్మా అసలు? కొంచెం గట్టిగా చెప్పండి. రిపబ్లిక్ డే అంటే భారతదేశానికి గణతంత్ర దినోత్సవం వచ్చిన రోజు. సో భారత రాజ్యాంగం మన దేశానికి ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇంకా మంచిగా రాష్ట్రం అనిపించింది. 26 जनवरी देश आज़ाद रिपब्लिक डे बोल के सुबह से लगे हुए हैं. सुबह मॉर्निंग भी गए थे हम, मॉर्निंग जाके झंडा उंडा भी खींच के आए. तो స్వాతంత్రం తెచ్చిన యోధుల పేర్లు కానీ వీరుల పేర్లు కానీ ఒక 2-3 నేమ్స్ చెప్తారా? లైక్ అంబేద్కర్, अब्दुल कलाम आज़ाद, टीपू सुल्तान, अब्दुल कलाम आज़ाद, और अपने और कौन है भारत का अपना है ना, गांधी जी, सुभाष चंद्र बोस, ये पूरे थे. उनकी वजह से आज आज़ाद हुआ अपन. वेरी नाइस हैदराबाद. Dr. Ambedkar, B.R. Ambedkar sir, this Ambedkar, he is recognized the main constitution. That's why I am living in India. Yes. Mahatma Gandhi ji also struggled for the independence and Republic Day and for the Indian nation. Thank you.